Hello everyone, welcome to Ruchi Tech YouTube channel. So, hope you are doing well. ఓకేనా ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈసెట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందా? ఓకేనా చాలా మందికి ఈ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదా? స్కిల్స్ అంటున్నారు. అసలు ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని ఏం ఐడియా లేదా? సో డోంట్ వరీ, దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. టుడే వీడియోలో మనం డిప్లొమా సెకండ్ ఇయర్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనకు బ్యాక్లాగ్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఓకేనా? అన్ని కాలేజెస్ అనేవి సేమ్ ఫెసిలిటీస్ ఉండవు. కొంతమంది కాలేజెస్లో సిలబస్ అనేది తొందరగా అయిపోతారు, వాళ్ళకి రివిజన్కి కూడా టైం ఉంటుంది. బట్ అన్ని కాలేజెస్లో అలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. సో మనం ఉన్న కాంపిటీషన్కి మనం ఉండాలన్నా, ఏ బ్యాక్లాగ్ లేకుండా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలన్నా మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ హాలిడేస్ ఇంట్లో ఉంటాము, బోర్ కొడుతుంటుంది కదా. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు టైంని యూటిలైజ్ చేసుకోవాలి. సో మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే ఏ స్కిల్స్ నేర్చుకోవచ్చు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్ బేసిక్స్ అనేవి ఉండాలి. ఫర్ సపోజ్ ఎవరైనా సరే ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి స్టూడెంట్ ఎవరికైనా ఉపయోగపడే లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అండ్ పైథాన్. ఎందుకంటే ఇవి బేసిక్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే మీకు ఏదైనా సరే మీకు చాలా యూజ్ అవుతుంది, బాగా అర్థమవుతుంది. ఇప్పుడే డిప్లొమా, నాట్ ఓన్లీ ఇన్ డిప్లొమా, ఇన్ బీటెక్ ఆల్సో. ఓకేనా? సో ఫస్ట్ స్ట్రాంగ్ బేసిక్స్ చూసుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ సి స్టార్ట్ చేయండి. సి తర్వాత పైథాన్. ఓకేనా? అండ్ తర్వాత కోర్ సబ్జెక్ట్. ఫర్ సపోజ్ ఈసీఈ అనుకోండి, ఈసీఈ బేసిక్స్. సిఎస్సి వాళ్ళకైతే సిఎస్సి వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ కోర్ టాపిక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అవి నేర్చుకోండి. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. మామూలుగా సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, ఏదైనా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ ఏదైనా సరే మనం ఇంగ్లీష్లో ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏంటి అంటే ఇంటర్న్షిప్స్ అండ్ పర్సనల్ ప్రాజెక్ట్. మీకు తెలుసు థర్డ్ ఇయర్లో మీకు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మేబీ కొన్ని కాలేజెస్లో చేపిస్తారు, కొన్ని కాలేజ్లో చేపిరు. సో మీరు ఇప్పటి నుంచే రీసెర్చ్ చేయండి, ఎందుకంటే మీకు అంత టైం ఉండదు. ఎందుకంటే ఈ సెట్ అది ఇది మీరు చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. ఒకవైపు అకాడమిక్స్, ఇంకా ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళకి ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కాదు. సో అందుకని ఇప్పటి నుంచే మీరు ఇంటర్న్షిప్స్ అలానే ప్రాజెక్ట్స్ ఇవన్నీ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అందరిలాగా ఉంటే ఏం వాల్యూ ఉండదన్నమాట. మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి, ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత మనకు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అవి ఇవి చూసుకునే బదులు క్లబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ టెలిగ్రామ్స్లో కానీ వాట్సాప్లో కానీ కొన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ గ్రూప్స్లో కోడింగ్ రిలేటెడ్ కానీ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ కానీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఇలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకో, ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడం మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలా గ్రూప్స్ ఏమైనా ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, సెట్ క్లియర్ గోల్స్ ఫర్ థర్డ్ ఇయర్ అండ్ ఈసెట్ ప్రిపరేషన్. సో మీకు ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి ఒకవేళ ఫర్దర్గా బీటెక్ చేయాలనుకున్న వాళ్ళు ఈసెట్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీరేముంది 1 మంత్ ఉంది, 1 వీక్ ఉంది, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది కుదరదు. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికల్లా మీరు మంచి స్కోర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? మంచి ర్యాంక్ కూడా వస్తుంది. సో మీరు థర్డ్ ఇయర్లో ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి. ఓకేనా? సో మీరు ఒకసారి రాసుకుంటే మీకు ఒక క్లియరెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకా ఏంటి ఫస్ట్ మీకు మేనేజ్ టైం చేసుకోవాలి. మాకు టైమే లేదు, మార్నింగ్ వెళ్తాం ఈవినింగ్ కాలేజ్కి వస్తాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లోనే ఉంటుంది, ఇంకా పడుకొని సెల్ చూడటం ఇదే టైం సరిపోతుంది అనుకోకుండా ఫస్ట్ మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మీరు ఫస్ట్ స్టడీ కొంచెం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఒక 1 అవర్ ఇవ్వండి చాలు. ఓకేనా? మళ్ళీ మీ మెంటల్ హెల్త్ కూడా చూసుకోండి. ఒకవేళ మీకు తెలియదు అనుకో ఏ స్కిల్ నేర్చుకోవాలి ఏంటి, ఫర్ సపోజ్ మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి, మీరు తెలిసిన వాళ్ళైనా అడగండి, సీనియర్స్ అయినా అడగండి, టీచర్స్ ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. ఓకేనా? మీకు అర్థం కానప్పుడు సీక్ గైడెన్స్ అనేది తీసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత మీరు ఎప్పుడు మోటివేటెడ్గా ఉండి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియో. ఇంకా మీకు క్లియర్గా ఐడియా రావాలంటే ఇంకా కింద ఎలాబరేట్ చేసి ఇచ్చాను. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఏమని చెప్పాను, కోర్ నాలెడ్జ్ అంటే మనం ఇంతకుముందు అలా డిస్కస్ చేసాం. ఈసీ వాళ్ళైతే ఈసీఈ, సిఎస్సి వాళ్ళైతే సిఎస్సి. సో ఎవరి బ్రాంచ్ రిలేటెడ్ వాళ్ళు కోర్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి. ఓకేనా? ఫర్ సపోజ్ ఈసీ అని అనుకోండి, రెసిస్టర్ అంటే ఏంటి, కెపాసిటర్ అంటే ఏంటి, డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ అనలాగ్ సిగ్నల్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇవి రెండు బోత్ ఈసీ వాళ్ళకి యూజ్ అవుతాయి, సిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ సి కానీ. ఓకేనా? అవి చూసుకోండి. నెక్స్ట్ ఏంటి,
ఈసెట్కి కానీ బీటెక్కి కానీ ఏవైతే స్కిల్స్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు పర్టికులర్ ఈ బ్రాంచ్ అని తెలిసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో కూడా ఇదే బ్రాంచ్ తీసుకుంటారు అని, సో దానికి రిలేటెడ్ ఏ స్కిల్స్ ఉన్నాయి, నేను ఏ స్కిల్స్ నేర్చుకుంటే గట్టిన అవ్వగలను, సో ఇలా చూసుకొని అది ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పటి నుంచే మీ కెరియర్లో ఏం చేయాలి ఏంటి అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది తెచ్చుకోండి. లేదు ఇప్పుడు మనకు మోస్ట్లీ ఎందుకు జాయిన్ అవుతారు డిప్లొమా, అది పర్టికులర్ లైక్ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ సివిల్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అలా ఉంటుందనే కదా, అది కూడా ఒక రీజన్ కదా. సో మీరు కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎలాగైనా కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏం చేయాలో లాస్ట్లో ఇచ్చాను, అది కూడా క్లియర్గా చూడండి. ఇప్పుడు చూడండి, థర్డ్ సెమిస్టర్ కదా మనకు సెకండ్ ఇయర్లో ఉండేది. ఫస్ట్ ఏంటి, కోర్ సబ్జెక్ట్స్, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి, ఓకేనా, అవి చూడండి. తర్వాత ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనమాట, అంటే లాజిక్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, అరేస్, ఫంక్షన్స్, ఇవి. నెక్స్ట్ డిజిటల్ స్కిల్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్, ఇవన్నీ ఏ జాబ్కి వెళ్ళినా జస్ట్ బేసిక్స్ అనమాట. టైపింగ్ స్కిల్స్, ఫైల్ హ్యాండ్లింగ్, ఇదంతా చిన్న చిన్న స్కిల్స్ అనమాట. జస్ట్ మీరు కొంచెం టైం అనేది డెడికేట్ చేస్తే ఈజీగా దీంట్లో మీరు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి, మీరు ఈసెట్ రాసినా ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేసినా కూడా మీకు రీజనింగ్ యాప్టిట్యూడ్ బాగా వచ్చి ఉండాలి. సో మీకు ఇప్పుడు టైం దొరికింది కదా, సో అలాంటివి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఫర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఫ్యూచర్లో మీరు ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే. అండ్ తర్వాత ఏంటి, రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ల్యాబ్ రికార్డ్స్ రాస్తాం, రికార్డ్స్ ఎన్ని రాస్తాం కదా, ఆ ల్యాబ్ రికార్డ్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ మనం రైటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా ఒకటి సి కానీ ఏవైనా సరే ఇవన్నీ నేర్చుకున్నారనుకో, ఒకవేళ సర్టిఫికేట్ ఉందనుకోండి ఫ్రీగా ఉంటే మీకే యూజ్ అవుతుంది, మీరు ఏమైనా రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్ ఏం చేస్తారు, ఇక్కడ మనము థర్డ్ సెమిస్టర్లో నేర్చుకునేటువంటి ఫోర్త్ సెమిస్టర్లో అప్లై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్కమింగ్ సెమిస్టర్స్లో మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు దాని గురించి ఒక రిపోర్ట్ చేయాలి, అది సబ్మిట్ చేయాలి. అండ్ తర్వాత మీరు అన్ని చేసిన తర్వాత మీరు మీ రెజ్యూమ్ని, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ సర్టిఫికేట్స్ ఏంటి, ఇవన్నిటితో మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏమొస్తాయి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ జాబ్కి పోయినా ఎక్కడైనా సరే అడిగేది ఫస్ట్ ఏంటి అంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇంటర్వ్యూస్, ఇప్పుడు యూట్యూబ్లో ఏమేమి ఉంటే చూసే బదులు ఇవి చూడండి. ఇంటర్వ్యూస్, రియల్ టైం ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఫర్ సపోజ్ మీ పర్టికులర్ బ్రాంచ్ అనుకోండి, మా బ్రాంచ్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, సో అలా డిస్కస్ చేసుకోండి. అలా ఒకసారి చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్, ఇవంతా చాలా అంత ఇంతో మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ టూల్స్ అన్నాం కదా, ఇప్పుడు కాన్వా అనే యాప్స్ ఉంటాయి, ఆ యాప్లో మేము నేర్చుకోవచ్చు. గూగుల్ డాక్యుమెంట్స్ అని, ఈమెయిల్ రైటింగ్ టూల్స్ అని, సో ఇవి డిజిటల్ టూల్స్ సంబంధించి. మినీ ప్రాజెక్ట్ అన్నాం కదా, సో మీరు ఏదైనా ఒకటి సింపుల్ ప్రాజెక్ట్, మీకు ఎందులో ఏ ప్రాజెక్ట్ అయినా చేయండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది చేసి చూడండి, ఓకే. మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్వి ఫ్రీ వెబ్సైట్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓకేనా. సో మీకు ఏమన్నా అందులో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది కోర్స్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, మీకు లాస్ట్లో సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళే ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో అదేంటో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కోర్ నాలెడ్జ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్. ఫస్ట్ డిప్లొమా స్టూడెంట్ అంటే ఫస్ట్ ఏం ఉండాలి, టెక్నికల్ బేసిక్స్ ఉండాలి, ల్యాబ్స్ తెలిసి ఉండాలి. అండ్ తర్వాత మనకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ని లాజిక్ ఆలోచించి కంప్లీట్ చేయాలి. అండ్ తర్వాత కమ్యూనికేషన్ కదా, కమ్యూనికేషన్లో మనకు రైటింగ్, క్లారిటీ, అంటే మనం ఏం చెప్తున్నామో మాట్లాడే దాంట్లో క్లారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాం కదా ఆల్రెడీ, బేసిక్ ఆఫీస్ టూల్స్, ఇంటర్నెట్ సేఫ్టీ, ఇదంతా డిజిటల్ లిటరసీ అంటాం, ఓకేనా. సెల్ఫ్ లెర్నింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అంటే మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, చాట్ జీపీటీ, డిఫరెంట్ ఏ టూల్స్ అన్నీ వచ్చాయి కదా, సో ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఇందాక చెప్పా కదా, వెబ్సైట్ కూడా ఎన్పిటిఎల్ అనమాట, దీంట్లో చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి అండ్ ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఈ సెట్కి ప్రిపేర్ అవుతుంటారు, మళ్ళీ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటాయి, సో టైంని బాగా మేనేజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో చెప్తానని చెప్పా కదా, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి వాళ్ళు ఏంటి అంటే డిప్లొమా బేస్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా మీ సెకండ్ ఇయరే కదా అప్పుడే స్టార్ట్ చేయాలంటే అవునండి చేయాలి, ఎందుకంటే ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మీకే అంత యూజ్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఆర్ఆర్బీ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీ బ్రాంచ్ ఏంటి, ఆ ఆర్ఆర్బీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జాబ్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్ఆర్బీ తీసుకున్నారనుకో, ఆర్ఆర్బీలో ఏ జాబ్స్ ఉంటాయి, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, సిగ్నల్ మెటీరియల్, ఇంకా చాలా ఉంటాయి. సో మీరు ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని మీ అసలు ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్ ఏంటి,
దేనిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అని మీరు ఒక క్లారిటీగా తెలుసుకోండి, అన్నీ తెలుసుకోండి, ఏం తప్పలేదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కదా. సో దాంట్లో ఏముంటుంది, జేఈ, సిపిడబ్ల్యూడి, ఇట్లా చాలా చాలా ఉంటాయి. సో మీరు ఏ దాంట్లో చేయాలనుకుంటున్నారు, మీ డ్రీమ్ జాబ్ ఏంటి, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇస్రో, డిఆర్డిఓ, బెల్, బిఎల్, టెక్నీషియన్ అసిస్టెంట్ చాలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. అండ్ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ కానీ ఆర్మీ కానీ, టెక్నికల్ రోల్స్, డిప్లొమా ఎంట్రీ అండి క్వాలిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏంటి అంటే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఫస్ట్ యాప్టిట్యూడ్ అనేది బేసిక్స్ అనమాట. ఫస్ట్ యాప్టిట్యూడ్ నుంచి స్టార్ట్ చేయండి, నెక్స్ట్ జీకే. అండ్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో మీకు ఈ వీడియో ఎంతో కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.